హలో హాయ్ అండి, అందరూ ఏం చేస్తున్నారు? ఈరోజైతే మనము క్యారెట్ హల్వా ఎలా చేయాలో చెప్తానండి. చాలా అంటే చాలా బాగుండిద్దండి క్యారెట్ హల్వా. అదిగోనండి, నీట్గా ముందు క్యారెట్ని శుభ్రంగా కడుక్కొని అదిగోనండి దాంతో గీకేసుకోవాలండి. మిక్సీ అలా వేస్తే బాగోదండి, ఇలా గీక్కుంటేనే చక్కగా బాగా వస్తుందండి. నేనైతే దుంపలన్నీ చక్కగా కేజీకి ఒక దుంపేనండి నేను తీసింది. చక్కగా గీకేసానండి మొత్తం. అయితే మాత్రం ఇది చాలాసేపు ప్రాసెస్ అయితే మాత్రం పట్టిద్దండి. ముందుగా నెయ్యి తీసుకొని నెయ్యి వేసుకొని నేతిలో బాగా వేయించుకోవాలండి. బాగా మగ్గాలండి నేతిలో మాత్రం. మగ్గిన తర్వాత కాచి చల్లార్చిన పాలండి, లీటర్ పడతాయండి. కేజీకి లీటర్ పడతాయండి. కాచి చల్లార్చిన పాలు పోసి ఇంకా దాన్ని బాగా ఉడకనివ్వాలండి. చాలా టైం పట్టిద్దండి. ఆ పాలన్నీ డ్రై అయిపోయేదాకా మంచిగా చాలాసేపు అంటే చాలాసేపు పట్టిద్దండి. అందరూ దీంట్లో మిల్క్ మేడ్, పచ్చికోవా అట్లాంటివి ఏమన్నా వేస్తారేమో, నేనైతే వేయనండి. ఈ పాలల్లో ఉడికిన తర్వాత అదే లాస్ట్కి కోవాలాగా వస్తుంది లాస్ట్లో ఫైనల్గా అట్లానే వస్తుందండి. చాలాసేపు అంటే చాలాసేపు చాలా ఓపికగా ఈ స్వీట్ అయితే మాత్రం చేసుకోవాలండి. దీనికల్లా నెయ్యేనండి. నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉండిద్ది. ఇంకా పంచదార దగ్గర పడిన తర్వాత పంచదార కూడా వేసానండి. పంచదార హాఫ్ కేజీ పైనే వేసానండి. ఈ రోజుల్లో ఎవరండి అంత ఎక్కువ స్వీట్ దీంట్లో, మరీ మొహం కొట్టేసినట్టు ఉంటుందని నేనైతే మాత్రం హాఫ్ కేజీ వేసి ఇంకొంచెం వేసానండి. ఇది కూడా బాగా కరిగి దగ్గర పడేదాకా బాగా తిప్పుతూనే ఉండాలండి. ఇంకైతే మాత్రం ఇలాచీ పొడి అండి, మెయిన్ ఇలాచీ పొడి మాత్రం వేసుకోవాలండి. టేస్ట్ రావాలంటే మన స్వీట్ నోట్లో పెట్టుకుంటే ఇలాచీ తగిలితే చాలా అంటే చాలా బాగుండేది కదండి. ఇకైతే మాత్రం నీటిలో డ్రై ఫ్రూట్స్ వేయించానండి. జీడిపప్పు, కిస్మిస్ అయితే వేయించి చక్కగా వేసానండి. ఇంకా బాగా దగ్గరగా అయ్యేదాకా ఉంచితే అసలు నాకు చేసినప్పుడు కన్నా నాకు నెక్స్ట్ డే చాలా అంటే చాలా ఇష్టం అండి ఈ స్వీట్ మాత్రం. ఇవ్వనండి, డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసానండి. ఫైనల్గా అయితే మన స్వీట్ రెసిపీ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చిందా అండి? నచ్చితే మాత్రం లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యారెట్ హల్వా అదిగోండి, నెయ్యి ఫైనల్గా కూడా నెయ్యి వేసుకోవాలి. మన ఇంట్లో చేసుకొని మన చేతులతో చేసుకొని తింటే చాలా బాగుండిద్ది. ఓకే.